సార్ గురించి అందరికీ ఎరుకున్నదే నాయే. ఉన్నదున్నట్టు మాట్లాడేస్తాడు. సార్‌కు ఎవ్వరు శత్రువులుండరు. అందరూ మిత్రులే అంటాడు. పరాయి పాటోలను గూడా పలకరిస్తాడు. గట్లనే నిన్న ఓ పెండ్లికి పోయిన కాడ ఈటెల సార్‌ను కలిసినప్పుడు అన్న మాటలు ఇప్పుడు మల్లన్నను ఇరుకున పెడుతున్నాయి. దానికి మల్లన్న ఏమంటుండంటే ఈ మల్లారెడ్డి సార్ ఒక్కడు నాకు ఆడుండాడు. నిన్న మల్లన్నకు ఈటెలకు తెలిసిన వాళ్ళ పెళ్లి అయితే ఇద్దరు పోయిర్రు. ఇక ఆ పెళ్లిలో ఇద్దరు ఎదురెదురు పడ్డారు. ఈటెల సార్ను మల్లన్న అనుకున్నాడు. రాజేంద్ర అన్న మల్కాజ్గిరిలో నువ్వే గెలుస్తావు పో అని మజాక్ ఆడిండు మల్లన్న. ఈటెల సార్ కూడా నవ్వుకుంటూనే ఉన్నాడు. జెర్సేపు మంచి చెడ్డలు అరుచుకొని ఎటోళ్ళటు పోయిర్రు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సొంత పార్టీ అభ్యర్థి ఓడిపోతారని మందిల్నే మల్లన్న చెప్పిందంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నట్టే అని బీజేపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇది చూసి మల్లన్న నాలుక మార్త పెట్టిండు. కాగించుకొని అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాం, గాడ్ బ్లెస్ అన్నాం, గెలుస్తున్నాం అన్నాం. ఎవరినైనా కలిసిన స్పోర్టింగ్ అంటాం కదా, దాన్ని పెద్ద సోషల్ మీడియాలో మల్లారెడ్డి ఇట్లాడు మల్లారెడ్డి ఇట్లాడు అని ఎప్పుడు భగవాన్ వచ్చినంట. అరే గింత అధ్వానం ఉంటదా అన్నయ్య? మనిషి ఎదురుకొచ్చిండు పల్కరి ఇచ్చిన ఏదో ఖుషి అవుతాడని మాట వరుసకు నువ్వే గెలుస్తావు అన్న గాదానికి గింత రాద్దాంతం చేస్తారా? ఆయన ఈటెల రాజేంద్రన్ సార్ మల్కాజ్గిరికి ఏం చేసిండు? మల్కాజ్గిరిలో గల్లీలు ఎరికేనా? ఏ నల్లా ఏడున్నదో తెలుసునా? గాయనడే గెలుస్తాడు. ఆయన నాన్ లోకలు అన్ని ఉత్తమాటలని అనుకొచ్చిండు. ఏమైనా కూడా నాలుకని చిత్తుబొత్తు చేసుట్లా మల్లన్న తర్వాతనే ఎవరైనా మాట వరుసకైనా మనోడే గెలుస్తానంటారు కానీ పక్క పార్టీలో గెలుస్తారంటే నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కాదా? ఈ మల్లన్నదేం కథ అని మండిపడుతున్నట కార్ పార్టీలు కూడా. బర్కాదత్ అంటే నేషనల్ మీడియాను ఫాలో అయ్యేటోళ్లకు బాగా తెలిసిన పేరు. డైనమిక్ జర్నలిస్ట్ అని పేరు పోయింది. ఆమె సీఎం రేవంత్ సార్ను గల్వనికే పోతే ఏమో అయ్యిందట. ట్విట్టర్లో గోస చెప్పుకున్నది. మరి అదేందో చూడండి. నేషనల్ మీడియా సీనియర్ జర్నలిస్టు బర్కాదత్తు సీఎం రేవంత్ రెడ్డిని కలుద్దామని వచ్చిందట. అయితే ఆమె సీఎం దగ్గర పోతుంటే సెక్యూరిటీ వాళ్ళని నడుము పట్టుకొని పక్కకు నూకేసిరట. అరే నేను జర్నలిస్ట్ నండి సీఎంతో మాట్లాడాలని చెప్పి నా వినిపించుకోకుండా పక్కకు దొబ్బేసిరట. మామూలు మంత్రుల సెక్యూరిటీనే జనాల దగ్గరకు రానియరు. ఇక సీఎం సెక్యూరిటీ వాళ్ళు జర్నలిస్ట్ కాదు, సీఎం ఇంటోళ్ళ దగ్గరకు పోయినా లాగి పడేసినంత కఠినంగా ఉంటారు. ఏమనంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళదంటారు. రేపేమనైతే మళ్ళీ మాకే మాట వస్తుందని ఎవరిని దగ్గర కూడా రానియరు. అట్లనే ఆమెను కూడా పక్కకు నూకేసిరట. ఇక మస్తు అవమానం ఫీలింగ్ అయిపోయి ట్విట్టర్లో బాధపడ్డది. ఒక మహిళా జర్నలిస్ట్ మీద సీఎం సెక్యూరిటీ గింత ఘోరంగా ప్రవర్తిస్తదా? నడుం కాడ చేసి పక్కకు దొబ్బుడైంది. 4 నెలలనే సీఎం సార్ కు గింత అహంకారం పట్టుకున్నదా అని ట్విట్టర్ లో మండిపడ్డది. మరి సీఎం సార్ కూడా కావాలని ఏం సెక్యూరిటీలకు చెప్పలేదు కదా. కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహంతో ఇట్లా అవుతుంటాయి. సీఎం సార్ ఆయన బిజీలో ఆయన ఉంటాడు. ఒక ఆయన చూసినా రమ్మని పిలిచేటోడే. సామాన్యులనే కలుస్తున్నాడు. ఢిల్లీకి వచ్చిన జర్నలిస్ట్ అంటే కలవడా? సెక్యూరిటీ చేసిన దానికి సీఎం నన్ను పద్ధతి కాదని సార్ అభిమానులు అంటున్నారు. ఇక